మాట్లాడడానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముండదు. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే. మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. మేమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను. ఈ రాష్ట్రంలో రౌడీజం, బెదిరింపులు, మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను, రౌడీజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది. మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా? ఇది నేను చెప్పాను. నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం, అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం. వెరీ కన్స్ట్రక్టివ్. ఈయనే చెప్పాడంట, చేతి గీతలు అరగదీస్తాడంట, చేతి గీతలు అరగదీస్తాడంట. పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడు తనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి? పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? మాకు నోరు లేదనుకుంటారా? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్టులు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డాడు. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఏంటో తెలుసా అండి? ఎన్కౌంటర్ అండి. నాకు తెలిసి 450 ఎన్కౌంటర్లు చేసినట్టున్నాడు ఆయన. యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాడంట, అరచేతుల గీతలు అరగదీస్తాడంట, మోకాళ్ళ చెప్పులు ఎరగొట్టి ముందు కూర్చోబెడతాడంట. ఈ మాటలు విన్న ఎస్పీకి, డిఎస్పీకి, సిఐలకి ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి. ఉప ముఖ్యమంత్రి కాళ్ళు ఎరగొట్టమన్నాడు, గీతలు ఎరగదీయమన్నాడు, చర్మం ఒలిచేయమన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఎన్కౌంటర్ చేసేయమన్నాడు. ఉప ముఖ్యమంత్రి గారే అట్ట చెబితే, హోమ్ మినిస్టర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంత చెప్తే అంటే, నా తమ్ముడు దేవుడిచ్చినన్న ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో ఎవరైనా నేను ముఖ్యమంత్రి గారు అంటే సిఐలు నాగరాజులు ఇట్టా చంపి క్రిమేషన్ చేయక బాబు రా అని చెప్పి లా ప్రకారం, చట్టం ప్రకారం 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారా? చెప్పండి సార్. ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్న వాళ్ళు ఇలా మాట్లాడితే, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసింది వీరికా? 5.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేసి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా పొద్దున 200 మంది కాన్వాయ్, వెనక 200 మంది కాన్వాయ్ పెడుతుంది వీళ్ళక? మన 10వ తరగతి చదివిన నాలెడ్జ్ ఇది. ఒక రాజ్యాంగం చదివితే, ఒక కాన్స్టిట్యూషన్ చదివితే, లేకపోతే ఒక ఐపీసీ చదివితే, ఒక కొన్ని విలువైనటువంటి పుస్తకాలు చదివితే మనమేమో 2 లక్షల పుస్తకాలు తిరగేసి చదివితే. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఆయన చదివిన ఒకే ఒక పుస్తకం అంట, దాని పేరు 2 లక్షల పుస్తకాలు అంట. ఆ అట్ట పేరు 2 లక్షల పుస్తకాలు. ఆయన చదివి, నేను 2 లక్షల పుస్తకాలు చదివాను, 2 లక్షల పుస్తకాలు చదివాను అంటే అందరు 2 లక్షల పుస్తకాలు అంటున్నారు. కాదు, ఆయన చదివిన ఒకే ఒక్క పుస్తకం పేరు 2 లక్షల పుస్తకాలు. 2 లక్షల పుస్తకాలు చదవటానికి ఎన్ని రోజులు తెలుస్తా? 463 సంవత్సరాలు పడుతుంది 2 లక్షల పుస్తకాలు చదవటానికి. మరి 2 లక్షల పుస్తకాలు, ఆ 2 లక్షల పుస్తకాలు అనే అట్ట మీదైనా రాసిందో లేదో నాకు అర్థం కాదు. ఒక ఉప ముఖ్యమంత్రి పక్కనున్నటువంటి సంక్షేమ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పక్కనున్నటువంటి ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి పరిపాలన ఆదర్శంగా తీసుకోవాలి. ఆ తమిళనాడు జోసెఫ్ విజయ్ మొత్తం బెల్ట్ షాప్లన్నీ మూయించేసాడు, మొత్తం తీసి అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఎక్కడ ఉన్న యోగి ఆదిత్యనాథ్ని దేనికోసం ఆదర్శంగా తీసుకుంటారు? ఎన్కౌంటర్ల కోసమా? నువ్వు ఆదర్శంగా తీసుకున్నావు, నిన్ను ఆదర్శంగా
గబ్బర్ సింగ్ అని చెప్పేసి ఆయన నీ కింద సిఐ నిన్ను ఆదర్శంగా తీసుకున్నాడు. మనం చేసే పని కూడా అదే కదా గబ్బర్ సింగ్లో. మరి గబ్బర్ సింగ్లో తుపాకీ పేల్చినట్టు ఆ సినిమా చూసినట్టున్నాడు సిఐ నాగరాజు మీది. అరే మరి సినిమా గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలాగున్నాడో ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి అయినాడు, సో నేను కూడా గబ్బర్ సింగ్ నాగరాజు లాగా ఒక పేరు మా తెచ్చుకోవాలని నిన్ను ఆదర్శంగా తీసుకున్నాడేమో. టపా 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 లేపి పడేసాడు. ఇంకొక క్యాండిడేట్ పాపం మా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా చనిపోయాడు. రాష్ట్రంలో మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, హోమ్ మినిస్టర్లు ఈ విధంగా ఉండటం కారణంగా పోలీస్ వ్యవస్థ యొక్క అరాచకాలు అంతు లేకుండా కొనసాగుతాయి. ఇదేం పెద్ద విషయం అనుకోండి. ఇలాంటివి ఇంకా రాబోయే 3 సంవత్సరాల్లో కొన్ని పదులు జరుగుతాయి. నో డెలివరీ కేసులు చాలా జరుగుతాయి. కాబట్టి ఇలాంటి మంత్రుల్ని, ఇలాంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఒక్కసారి విజ్ఞతతో ఆలోచించండి. రేపొద్దున జడా శ్రవణ్ కుమారు ఏదో ఒక సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ బయటికి రివీల్ చేసినందుకు అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే పోలీస్ చేతిలో పవర్ ఉంటుంది. మేమంతా సామాన్యులం కదండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు లోపల ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి 16 నెలలు లోపల ఉన్నారు. అరెస్ట్ కాకుండానే అయిపోయారా? రేపొద్దున నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు పోలీస్ స్టేషన్కి. తప్పేం లేదు. అరెస్ట్ చేయటం వాళ్ళ హక్కు, ఒబే చేయటం మాకున్నటువంటి బాధ్యత. నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా. నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అట్టాగనే తీసుకుని వెళ్ళిపోయి ఒక ప్రైవేట్ రూమ్లోకి తీసుకెళ్లారనుకోండి, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా నా భార్య, నా పిల్లలు, మా పార్టీ వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ ముందెళ్ళి మా సారేని అడుగుతూ ఉంటారు. నన్ను తీసుకుని వెళ్ళిపోయి హోటల్కేనో కూర్చోబెడతారు. ఆడ కూర్చోబెట్టి ఏం చేస్తారు? చెత్త కొట్టేస్తూ ఉంటారు. చెత్త కొట్టిన తర్వాత ఏం చేస్తారు? ఏదైనా జరిగితే తీసుకుని వెళ్ళిపోయి అటు నుంచి అట్టే తీసుకుని వెళ్ళిపోయి క్రిమేషన్ చేసే పరిస్థితి. ఈ వ్యవస్థ ఒక సామాన్యుడికి జరిగినప్పుడు మనం స్పందించకపోతే ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థలోకి వస్తే ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పోలీసులు సహజంగా ఒక పోలీసు మోటార్ బైక్ మీద వెళ్తున్నాడండి ఒక శవాన్ని పెట్టుకొని. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎవరైనా పోలీసు నాపి నీ అనుకున్న శవం, నీ అనుకున్న మూట ఏందని అడుగుతారండి? నేను ఒక బియ్యం మూట వెనకాలకు తీసుకెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కానిస్టేబుల్ ఆపి మూట ఎందుకు దించంటాడు. అదే ఒక యూనిఫామ్ వేసుకున్న కానిస్టేబుల్ ఒక గంజాయి 100 కేజీల గంజాయి మూట బండి మీద పెట్టుకుని వెళ్తూ ఉంటే వెళ్తున్న పోలీసు కూడా అన్నా నమస్తే అన్నా అంటాడు.